నువ్వు వెళ్ళి రోడ్డు మీద ఉన్న కార్ని గుద్దేసేస్తే వాళ్ళది నీకేం, నీ నష్టాన్ని నువ్వు భరించుకోవాల్సి వస్తుంది. నీకు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు నీకు సపోర్ట్ చేయడానికి, నీ గైడు, ఫిలాసఫరు, ఫైనాన్సరు, లేకపోతే మీ మమ్మీ వాళ్ళు ఉన్నారు, మీ హస్బెండ్ కూడా డబ్బులు పంపించవచ్చు. రోడ్డు మీద కారు పెట్టుకున్నావు ఆయన ఏం చేస్తాడు? వాళ్ళకేమన్నా అవుతుంటే కనుక ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు అంటే ట్రోల్స్ ఊరికి చెయ్యరు కదా కేసు. అంటే నిర్లక్ష్యంతో పాటు మిగతా వాళ్ళ నిర్లక్ష్యం కాదు మేడం, నిర్లక్ష్యం కదా, అహంకారము. నిర్లక్ష్యం కాదు, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసుకొస్తే అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంట్ అయితే మనం ఎవరైనా కూడా సరేలే ఆమె ఏదో టెన్షన్ లో ఉంది, ఏదో యాక్సిడెంట్ చేసింది అయిపోయింది అని అనుకుంటాం. కానీ అహంకారము నువ్వు రోడ్డు మీదకి లారీ వచ్చే వరకు ఆగొచ్చు కదా, కారు ఎందుకు గుద్దిస్తావు? చెట్లుంటాయి రోడ్డు పక్కనే, బోళ్ళని గోతులుంటాయి, కాలువలు ఉంటాయి, దేంట్లోనే పడవచ్చు కదా. నువ్వు ఆగున్న కారును గుద్దడం ఎందుకు? అది డ్రామా అని అందరికీ తెలుస్తుంది, నేను కూడా చెప్తున్నాను యాజ్ అడ్వకేట్ గాని. ఒకవేళ చనిపోయి ఉంటే అసలు ఏది మేడం? దివ్యల మాధురి. అదే అంటున్నాను కదా, అహంకారం. నాకేంటే అంటే ఇప్పుడు వాంటెడ్లీ చేసేవాళ్ళు వాళ్ళ మెజర్స్ వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ మెజర్స్ వాళ్ళకి ఉంటే వాళ్ళు సేఫ్టీ మెజర్స్ అవి తీసుకుంటారు, అన్ని చేస్తూ ఉంటారు. యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఏమైనా సీసీ కెమెరా ఉందా? లేదు కదా. లేదు. ఇప్పుడు ఆమె గుద్దిందా వేరొకరు గుద్దారు అనేది మనం ఏమైనా చెప్తున్నారా? డ్రైవర్ ఉన్నాడా, లేకపోతే ఏదైనా జరగచ్చు. ఇది జరగలేదని మనం ఏం అనుకోకర్లేదు. అంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు మరి ఇంకెందుకు చిన్న దెబ్బ కూడా తగలేదు, కాళ్ళు 2 డామేజ్ అయిపోయినాయి, పెద్ద ఇదయింది, మరి ఇంకెందుకు అవ్వలేదు? కాలు ఉల్టా అయిపోయినప్పుడు డెఫినెట్ గా దెబ్బలు తగలాలి. సో అన్ని ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి. మేబీ ఆమె లక్ అయి ఉండొచ్చు. దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధి, 60 ఏళ్ల వ్యక్తి. ఇటు చూస్తేనేమో 2 ఆడపిల్లలు ఉన్నారు, అటు చూస్తేనేమో మాధురికి 3 ఆడపిల్లలు ఉన్నారు. అసలు పైగా ఇటువైపు వాణి ఉంది, ఇటువైపు మాధురి ఉంది. అంటే ఒక మగ వ్యక్తి ఇంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నట్టుగా లేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మేడం, చట్టాలు చాలా కొన్ని విషయాల్లో అంటే ఒకళ్ళని ఉద్దేశించి చేయవు కాబట్టి మన దువ్వాడ శ్రీనివాస్ను అంటే గారు అని కూడా అనాలనిపించట్లేదు. అతన్ని ఉద్దేశించి ఈ చట్టాలు చేయలేదు కాబట్టి అతను కొంచెం సేవ్ అవుతున్నాడు. ఎందుకంటే ఇన్నోసెంట్స్ని అందరినీ దృష్టిలో పెట్టుకుని కొన్ని చట్టాలు చేస్తూ ఉంటారు. ఏంటంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడతాం, ఎక్కడ మాట్లాడుతున్నామని తెలియకపోవడం. నిన్నేమో నా పిల్లలు కాదు అని అన్నాడు, ఇవాళేమో నా పిల్లల్ని ఎవరంటే నేను డిఫర్మేషన్ వేస్తానంటే నీ పిల్లల్ని నువ్వే చంపుదామని చూస్తావు. నీ పిల్లల్ని నీ ఇంటి ముందే బిచ్చపొళ్ళలా కూర్చోబెట్టావు. నీ భార్యని ఇంటి ముందు బిచ్చపొళ్ళగా, నీకు భార్య లేకుండా పిల్లలు ఎట్లా వచ్చారు మేడం? భార్య లేకుండా పిల్లలు ఎట్లా వస్తారు? నా పిల్లలు అంటే నీ ఒక్కరికే పిల్లలు కదా, నీ పిల్లలు ఇంటి ముందు. మరి అలాంటప్పుడు తలుపు తీసి ఇంట్లోకి పిల్లల్ని పిలుచుకోరాదు? అవును, ఎందుకు ఇంత చేసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే ప్రతి విజయం వెనకాల ఒక లేడీ ఉంటుంది, తల్లో, భార్యో, ప్రియురాలో, ఫ్రెండ్ అన్నట్టు. ఈ ఫ్రెండ్ ఆయన ఈ విజయాల వెనకాల ఈ మాధురి అనే ఫ్రెండ్ ఆయనకు ఉంది. ఈ విజయాలన్నీ ఇవన్నీ విజయాలు అనుకుంటున్నారు ఆయన ఏమంటే ఈ విజయాలన్నిటికీ కూడా నా నాశనానికి ఆమె నా జీవితంలోకి వచ్చిందని అని అనుకోవట్లే. నీకు ఏదైనా వ్యక్తిగత రిలేషన్స్ అనేవి వ్యక్తిగతంగా ఉండొచ్చు, దాన్ని ఎవరు ఏమనరు. వ్యక్తిగతంగా ఉండొచ్చు, నీ భార్యను కన్విన్స్ చేసుకోవచ్చు, లేకపోతే బయటికి రాకుండా చేసుకోవచ్చు. నేను అహంకారం అని నువ్వు ఇష్టం వచ్చి మేము టెంపుల్స్కి వెళ్తాం అంటే నువ్వు ఎప్పుడు టెంపుల్స్కి వెళ్తాం అంటే టెంపుల్స్కి మాత్రమే వెళ్ళినావా? నేను భోజనం పెడతానన్నది, మళ్ళీ నేను క్యారేజ్ పంపిస్తానన్నది. అసలు నీకు ఏం అవసరం ఆయనకు పంపించడానికి? ఆయన పని మనుషులు పెట్టుకుని తినలేడా? అంటే మీకు మీరే ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు రిలేషన్షిప్ ని, మీకు మీరే రోడ్డు మీద తెచ్చుకుని పడేసుకున్నారు. నేను డిప్రెషన్లోకి వెళ్ళి అసలు ప్రెస్ మీట్ పెట్టి వచ్చేసేసి ఆయనకి నాకు రిలేషన్ ఉంది, మేము ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉన్నాము, వీఆర్ నాట్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇల్లీగల్ కాంటాక్ట్, అడాల్టరీలో ఉన్నాము అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పిన దాన్ని బట్టి ట్రోల్ చేశారు. నువ్వు మీరింట్లో కూర్చుని ఉంటే నీ మీద ఎవరు ట్రోల్ చేయరు కదా, వాళ్ళ కొట్టుకు చేస్తారు. నీకెందుకమ్మా? 100 మందితో అఫైర్లు పెడతారు, సినిమా యాక్టర్లకు 100 మంది అఫైర్లు పెడుతుంటారు. ఎవరేది చేస్తే అది ఎయిర్పోర్ట్ లో కనిపెడితే వాళ్ళ మీద ఒక రిలేషన్ పెట్టేస్తారు. అలాగనేసి వాళ్ళు వచ్చి అందరూ ప్రెస్ మీట్ పెట్టేసేసి నేను కాదు అంటే నువ్వు ఎగ్జిబిట్ చేసుకున్నావు. నీకు ఆయన హీరో, కానీ సమాజానికి కాదు, భార్యకు కాదు, పిల్లలకు కాదు, నీకు ఆయన హీరో. ఒక 60 సంవత్సరాలైనా నీకు హీరోలా కనిపిస్తున్నాడు, కానీ ఆయన సమాజానికి హీరో కాదు. ఆయన హీరో పనులు ఏం చేయట్లేదు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను అడాల్టరీలో ఉన్నాను, పెళ్లి అనేది ఇల్లీగల్ మేము చేసుకుంటే నేను ఆయన్నే చేసుకుంటాను, ఆయనతోనే ఉంటాను అని అంటే ఒక ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియనో, లేకపోతే ఒక డ్రైవర్ ఎవరో వచ్చి ఇంటికి 10 సార్లు వస్తాడు. 10 సార్లు వస్తే ఎవరో అంటారు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని, ఆయనతో ఉండిపోతావా నువ్వు?
అంటే అందరూ అనేది నిజం చేసేస్తావా? నీకు ఇంట్రెస్ట్ ఉండి, నీకు ఇదేంటి ఫ్యాషన్ ఉండి, నీకేదో లాభం ఉండి అతనితో నువ్వు ఫ్రెండ్షిప్ పెట్టుకుని ఇప్పుడు దాన్ని చెప్పదీసుకొడతాను, దీన్ని చెప్పదీసుకొడతానంటే ఎవరు ఊరుకోరు. ఎందుకు కొట్టాలి చెప్పదీసుకుని? అతనికి నీకు రిలేషన్ ఉంది, పెళ్ళాం ఉందంటది. ఆమెకి రైట్ ఉన్నది అంటారు. అవును. నువ్వు కట్టడానికి నీకేం రైట్ ఉంది? నీ పిల్లల కోసం నువ్వు కడితే ఆమె పిల్లల కోసం ఆమె ఏమైనా చేస్తుంది.